అందరికీ నమస్తే వెల్కమ్ టు పద్మాస్ హబ్ నేను మీ పద్మజ్యోతి రైనీ సీజన్ వింటర్ సీజన్ లో దాదాపుగా అన్ని ఇళ్లలో ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం దోమలండి ఈ దోమలు పోగొట్టుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుట్లో అందరూ మోస్ట్ కామన్ గా యూజ్ చేసేది ఏంటి అంటే ఆల్ అవుట్స్ అని జెట్స్ అని కాయిల్స్ అని ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఈ ఆల్ అవుట్స్ కాయిల్స్ జెట్స్ ఇవన్నీ కెమికల్ బేస్డ్ అండి ఇవి ఎక్కువగా ఇన్హేల్ చేయడం వల్ల మన హెల్త్ కి అంత మంచిది కాదండి ఎందుకంటారా మనం నైట్ పడుకునే ముందు ఆల్ అవుట్ ని ఆన్ చేసేసి డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసేసి పడుకుంటాము కానీ ఈ వెంటిలేషన్ లేక రూమ్ లో ఆ ఎయిర్ ని మనం పీలుస్తూ ఉంటాం కదండి అంటే ఈ కెమికల్ బేస్డ్ ఎయిర్ ని మనం పీలుస్తూ ఉంటాం కాబట్టి మన హెల్త్ కి అంత మంచిది కాదండి ఈ ఆల్ అవుట్స్ ఇట్లాంటివి లాంగ్ రన్ లో యూజ్ చేయడం వల్ల మన హెల్త్ కి ఎన్నో రకరకాల తెలియని డిసీజెస్ అనేది వస్తూ ఉంటాయి మనకి కాబట్టి దోమల్ని చెక్ పెట్టడానికి నేను న్యాచురల్ వేస్ లోనే కొన్ని పద్ధతులు మీకు ఇవాళ ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ న్యాచురల్ వేస్ లోనే మన దోమల్ని తరిమి కొట్టచ్చండి అందులో ముఖ్యంగా మనం యూజ్ చేసేది మన ఇంట్లోనే ఉంటుందండి కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం ఒక రకమైన ఘాటు వాసన ఉంటుంది ఆ వాసన దోమల కంటే అసలు గిట్టదండి కాబట్టి ఆ కర్పూరాన్ని మనం పడుకునేటప్పుడు మన రూమ్ బయట కానీ మన బెడ్స్ కింద అట్లాగా చల్లుకొని పడుకున్నాం అనుకోండి ఆ కర్పూరాన్ని మెత్తగా నలిపేసి ఆ పౌడర్ని చల్లి పడుకుంటే దోమలకి ఆ వాసన పడదు కాబట్టి మన దరిదాపుల్లోకి రావండి కాకపోతే ఈ కర్పూరాన్ని పౌడర్ చేసి వేయటం వల్ల చిన్నపిల్లలు ఉంటారు కదండి ఒకవేళ చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో ఇట్లాంటి కర్పూరం నలిపి పౌడర్ చేస్తే వాళ్ళకి తెలియక అవి నోట్లో పెట్టుకోవడం తినటం అనేది జరుగుతుంది కాబట్టి గమనించుకుంటూ ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి ఈ వెల్లుల్లిపాయలు కూడా చాలా ఘాటు వాసన వస్తుంది ఈ వెల్లుల్లిపాయని స్ప్రేస్ లాగా తయారు చేసుకొని అవి స్ప్రే చేసుకోవటం వల్ల కూడా దోమల్ని తరిమి కొట్టచ్చండి కాకపోతే ఈ వెల్లుల్లిపాయలు ఒక రకమైన ఘాటు వాసన ఆ వాసన అనేది దోమలకి అసలు గిట్టదు దోమలకే కాదండి మనుషులకు కూడా ఆ వాసన అంటే గిట్టదండి కాబట్టి ఈ ఇట్లా న్యాచురల్ వేస్ లో ఫాలో అవ్వచ్చు కానీ ఇవాళ నేను మీకు ఒక కొత్తగా డూప్ స్టిక్ ని తయారు చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో ఈ డూప్ స్టిక్ అంత న్యాచురల్ అండి మనకి నేచర్ లో దొరికే ప్రొడక్ట్స్ అండి అన్ని వేపాకు అలానే బిర్యానీ ఆకు వీటితో నేను చూపించబోతున్నాను సో ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్ట్ నాకు ఎంతో మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ లా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ధూప్ స్టిక్స్ని తయారు చేయడానికి మనకి కావాల్సింది వేపాకులు అలానే బిర్యానీ ఆకులు అండి అలానే లవంగాలు నేనైతే 10 to 11 తీసుకున్నానండి లవంగాలు ఫస్ట్ ఒక మిక్సీ జార్లో లవంగాలు అలానే బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి బిర్యానీ ఆకులు కూడా ఒక 10 to 15 తీసుకోండి ఆ తర్వాత క్లీన్గా ఉన్న వేపాకుని తీసుకోవాలి ఈ వేపాకుని వేయటం వల్ల ఇది న్యాచురల్ కాబట్టి దీంట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వేపాకుల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే కదండి వీటిల్లో మనం ఎటువంటి కెమికల్స్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఇవి వెలిగించడం వల్ల కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలానే మన హెల్త్ కూడా మంచిదే అండి నేనైతే వెల్లుల్లిపాయ వేయట్లేదండి ఆ వాసన నాకు గిట్టదు ఇప్పుడు ఇవన్నీ వేపాకులన్నీ వేసేసుకున్న తర్వాత వీటినంతా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేశానండి నేను అంతే ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు నచ్చితే వీటిల్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే మంచిదండి ఒక 4 to 5 వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వీటిల్లో ఒక 6 to 7 కర్పూరాన్ని ఇలాగ నలిపి పౌడర్ చేసి యాడ్ చేశానండి ఈ కర్పూరాన్ని మనం ఆకులు వేసే క్వాంటిటీని బట్టి వేయాలి ఇలాగ కర్పూరం వేయటం వల్ల కూడా దోమలకి ఆ ఘాటు వాసన అనేది పడదు సో ఇలాగ కర్పూరాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసి వేసుకుంటే మంచిదండి ఈ కర్పూరం ఎక్కువ వేయటం వల్ల ధూప్ స్టిక్ అనేవి బాగా వెలుగుతాయి మీకు ఒకవేళ వెల్లుల్లిపాయ ఘాటు పర్లేదు అంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి మిక్సీ వేసుకునేటప్పుడు ఆ తర్వాత కొంచెం బైండింగ్కి నేను కొంచెం చందనం వేసానండి ఇది వేయటం వల్ల స్మెల్ కూడా బాగుంటుంది కొంచెం గంధం పొడిని యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి
ఇవన్నీ నేచర్లో దొరికేవంటి చాలా లో బడ్జెట్లో చేసేసుకోవచ్చు. 100% మీకు రిజల్ట్ కనపడుతుంది ఇవి యూజ్ చేయటం వల్ల. ఇలాగా ధూప్ స్టిక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవటం వల్ల వీటిల్లో కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి ఆ పొగని పీల్చినా కూడా మంచిదేనండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ధూప్ స్టిక్స్ లాగా కొంచెం కొంచెంగా తీసుకొని ఆ షేప్స్లో పెట్టుకోవాలి. నేనైతే ఇలాగ కోన్ షేప్లో పెట్టుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చండి. సిలిండ్రికల్ షేప్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా 1 by 1 అన్నీ పెట్టుకోవాలి. మీరు కానీ వాటర్ కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటేనే బెటర్ అండి, మళ్ళీ జ్యూసీగా అయిపోతే కష్టం అవుతుంది. ఇలాగ నీట్గా చిన్న సైజ్ అయినా పర్లేదు, పెద్దగా అయినా పర్లేదు, ఇలాగ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఎండలో ఉంచాలండి. మంచి ఎండ అయితే ఒకరోజు సరిపోతుంది, లేదంటే ఇప్పుడు వింటర్ సీజన్లో అంత బాగా ఎండ రాదు కాబట్టి ఒక 2-3 days ఉంచండి. చూడండి ఎన్ని ధూప్ స్టిక్స్ వచ్చాయి మనకి. చాలా లో కాస్ట్లో మనకి కాస్ట్ అలా వచ్చింది. ఒక 6 కర్పూరాలు యూజ్ చేసాము, లవంగాలు, బిర్యానీ ఆకు, వేపాకులు ఎలాగో మనకి బయటే దొరుకుతాయి. సో ఇప్పుడు వీటన్నిటిని బాగా ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టి బాగా ఎండాలి. ఇవన్నీ చురుకెండ అయితే ఒక రోజులో బాగా ఎండిపోతాయండి. చూడండి బాగా డ్రై అయిపోయాయి. డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి, చాలా గట్టిగా అయిపోతాయి. ఇలాగా అన్ని ట్రై చేసుకున్నాము. చూడండి చాలా సింపుల్గా లో కాస్ట్లో చేసేసుకోవచ్చండి. ఇలాగా ఇవన్నీ మనకి నేచర్లో అవైలబిలిటీలో ఉండేవండి, అలానే మన ఇంట్లో కూడా అవైలబిలిటీలో ఉండేవి. ఇలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈవినింగ్ అయితే దోమలు వచ్చే టైంకి ఇలాగ ధూప్ స్టిక్స్ని వెలిగించేసి దోమలు వచ్చే ప్లేసెస్లో కనుక వెలిగించి పెడితే దోమలు అనేవి చచ్చిపోతాయండి. ఆ ఘాటు వాసనకి అవి తట్టుకోలేవు కాబట్టి దోమలు మన దరిదాపుల్లోకి రావండి. ఇలాగ ధూప్ స్టిక్స్ 1 by 1 అలాగ వెలిగించేసి పెట్టుకుంటూ ఉండండి. ఇవి 100% న్యాచురల్ అండి. ఇవన్నీ కెమికల్ ఫ్రీ అండి. వీటిల్లో మనం ఎటువంటి కెమికల్స్ అట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి. తప్పకుండా అందరూ ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయటం మర్చిపోకండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.